చావా మూవీ మీకు నచ్చినట్టయితే మీరు ఈ మూవీస్ ని తప్పకుండా చూసేసండి భయ్య. మరాఠా ఎంపైర్ గురించి తెలుసుకోవడానికి మనకి ఉన్న ఏకైక రోల్ అండ్ అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మరాఠా ఎంపైర్ గొప్పతనాన్ని చెప్పడానికి వన్ ఆఫ్ ది కీ పాయింట్స్ మన మూవీస్. కానీ ఒకవేళ మీరు కానీ చావా మూవీకి కనెక్ట్ అయినట్టయితే ఈ మూవీస్ కూడా తప్పకుండా చూడండి. అందులో ఫస్ట్ మూవీ వచ్చేసి బాజీరావ్ మస్తాని. సో బాజీరావ్ మస్తాని మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య, అందరికంటే మీద రాజు అయిన వాళ్ళని ఛత్రపతి అనేవారు. సో మన ఛత్రపతి శివాజీ గారు ఛత్రపతి. ఆయన కింద ప్రతి ఒక్క స్టేట్ కి ఒక పేష్వా ఉండేవారు. సో ఆయన కంట్రోల్లో ఉన్న స్టేట్స్ కి ప్రతి ఒక్క స్టేట్ కి ఒక పేష్వా అనేట ఆయన ఉండేవాడు. అండ్ ఆయననే ఈ మొత్తాన్ని రూల్ చేసేవారు. అండ్ అందులో వన్ ఆఫ్ ది వెల్ నోన్ నేమ్స్ లో ఒక పేష్వా బాజీరావ్. అండ్ ఆయనకి ఒక లవ్ స్టోరీ ఉండేది. అండ్ ఆ మూవీ అండ్ అలాగే పేష్వాస్ టైంలో వాళ్ళు ఎలా యుద్ధాలు చేసేవాళ్ళు అండ్ అలాగే వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది అని చూపెట్టడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫిల్మ్స్ ఇవి. సో తప్పకుండా చూసేయండి. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ తనాజీ ది అన్సంగ్ వారియర్. సో ఈ మూవీ గురించి మాట్లాడే ముందు, ఈ మూవీ డైరెక్టర్ ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రావతే. అండ్ ఈ మూవీ చూడండి, మీకు నిజంగా ఓం రావత్ ఎందుకు అంత గొప్ప డైరెక్టర్ అనేది తెలుస్తుంది. అండ్ ఎలా ప్రభాస్ గారు ఆయన నమ్మారనేది తెలుస్తుంది. క్రేజీ ఫిలిం. అండ్ తనాజీ గారు మన ఛత్రపతి శివాజీ గారి సైన్యంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవారు. సో ఆయన లైఫ్ ఈ మూవీలో చూపెడతారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫిలిం. ఒకవేళ మీరు కానీ చూడకపోయినట్టయితే తప్పకుండా చూసేసేయండి. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ పానిపత్. సో శివాజీ మహారాజ్ అండ్ అలాగే సంభాజీ మహారాజ్ గారి తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళ టైంలో జరిగిన యుద్ధం ఇది. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మరాఠా వార్స్ గా పేరున్న యుద్ధం పేరు పానిపత్. సో ఈ మూవీ 2019 లో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీరు వాళ్ళిద్దరి లైఫ్ తర్వాత ఏం జరిగింది, వాళ్ళ యంగర్ జనరేషన్స్ ఎలా మరాఠా ఎంపైర్ ని పరిపాలించారు, ఎలా కాపాడుకున్నారు అని తెలియడానికి ఈ మూవీని తప్పకుండా ఉంది. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ ఫర్జన్. ఈ మూవీ 2018 లో రిలీజ్ అయింది. ప్రైమ్ వీడియోలో ఇప్పటి కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొంచెం లైఫ్ ని మనకి చూపెడతారు. అండ్ ఆయన ఎందుకు అంత గొప్ప రాజు అనేది మూవీలో చూపారు. సో దీన్ని కూడా. అండ్ నెక్స్ట్ మూవీ ఇస్ పద్మావత్. పద్మావత్ మూవీ గురించి మాట్లాడాలంటే మన ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇది. అండ్ మొఘల్ ఎంపైర్ కాకుండా మిగతా ఎంపైర్స్ ఉన్నప్పుడు కూడా ఎలా మన ఇండియన్ ఎంపైర్ ఉండేది అండ్ ఎలా రాజులు రాణులు ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారని తెలుసుకోవడానికి కూడా ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా విషయాలు ఉంటాయి అండ్ చాలా విషయాలు నేర్చుకోవడానికి కూడా ఉంటాయి, లైఫ్ సంబంధించినవి కూడా తప్పకుండా చూడండి. అండ్ లాస్ట్ మూవీ ఈ స్వరాజ్ రక్షక్ సంభాజీ. సో ఈ మూవీని నేను ఎందుకు మీకు రికమెండ్ చేస్తున్నాను అంటే భయ్య, ఇది ఒక మూవీ, ఇది ఒక టీవీ సీరీస్. ఆల్రెడీ మనం చావాలో సంభాజీ మహారాజ్ లైఫ్ చూసాం. కానీ ఈ వెబ్ సిరీస్ ఏదైతే జీ5 లో అవైలబుల్ గా, ఇందులో మీకు తెలియని చాలా విషయాలన్నీ చాలా రియల్ గా పోర్ట్రే చేస్తారు. తప్పకుండా ఈ సిరీస్ అయితే మీరు చూడండి. యూ లైక్ ఇట్ అండ్ యూ విల్ యాక్చువల్లీ ఎంజాయ్. సో ఇందులో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో ఈ మూవీస్ అన్ని చూసిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా